వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దాని మీద మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక నిన్న జరిగినటువంటి సోషల్ స్టడీస్ లేక సోషల్ సైన్స్ ఎగ్జామ్తో మనకు 10th క్లాస్ పబ్లిక్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 6,24,000 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాశారు. ఎనీహౌ ఎంతమంది రాసినా మనకు ఈ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు పేపర్ ఎవాల్యూషన్ లేక పేపర్ కరెక్షన్ అనేది జరగబోతుంది. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, కేవలం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు అంటే 6 నుంచి 7 రోజులు, కేవలం 7 రోజుల్లోనే పేపర్ కరెక్షన్ ఎలా కంప్లీట్ చేస్తారు? దట్టు 6,20,000 మంది విద్యార్థుల పేపర్స్, డిస్క్రిప్టివ్ పేపర్స్ ఏ విధంగా కరెక్షన్ చేస్తారు అని ఒక డౌట్ ఉంటుంది. దానికి సమాధానం ఏంటంటే, సో ఈ సెంటర్స్, పేపర్ కరెక్షన్ చేసేటటువంటి సెంటర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అలాగే ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కనీసం ఒక సెంటర్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కనీసం 2 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఉండటం వలన సో ఈజీగా స్పీడ్గా పేపర్ కరెక్షన్ అవుతుంది. పేపర్ కరెక్షన్ అయితే 7 రోజులు మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అంటే కరెక్షన్ చేసినటువంటి పేపర్స్ని రీవాల్యుయేట్ చేయడం, రీచెక్ చేయడం, రీకౌంటింగ్ చేయడం ఈ అంతా ఉంటుంది. అది ఒక మనకి 4 నుంచి 5 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత దీన్ని ఆటోమేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆటోమేషన్కే ఎక్కువ టైం అనేది పడుతుంది. సో ఎనీహౌ ఈ ఆటోమేషన్ అయ్యి మొత్తం రిజల్ట్స్ మొత్తం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డేట్ని ఫిక్స్ చేసిద్ది. అంటే ఒక విద్యాశాఖ మంత్రి కానీ ఎవరో ఒకళ్ళు రిజల్ట్స్ని అనౌన్స్ చేయాలి కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక డేట్ చెప్తారు. ఆ డేట్న పేపర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మనకు మే 10th ఆర్ 12th ఈ 2 డేట్స్ మధ్య ఈ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆటోమేషన్ ప్రాసెస్ అనేది లాంగ్గా పడుతుంది, అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డిలే అవుతుంది. అండ్ దట్టు రిలీజ్ చేసేటటువంటి దాంట్లో మినిస్టర్స్ ఉండాలి కాబట్టి దానికి కొంచెం టైం అనేది పడుతుంది. రెండోది పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు అనేది నేను ఫర్దర్ వీడియోలో తెలియజేశాను, అది కూడా చూడండి. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి పాస్ పర్సంటేజ్ బాగా ఉండబోతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.